ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి టాక్సిక్ ట్రైలర్ రానే వచ్చేసింది. రాకింగ్ స్టార్ యష్ అభిమానులకు ఇది అదిరిపోయేటువంటి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ట్రైలర్ మామూలుగా లేదు. యష్ హీరోగా నటిస్తున్నటువంటి ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్ గ్రాండ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేసినటువంటి క్షణాల్లోనే విపరీతమైన వైరల్గా మారింది. బెంగళూరులో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. యష్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి ఈ కార్యక్రమంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా సినిమా ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, పబ్లిక్ కార్యక్రమాలకు నయనతార చాలా దూరంగా ఉంటారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాలలో కూడా ఆమె చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి నయనతార టాక్సిక్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి స్వయంగా హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఈ ఈవెంట్లో ఆమె ఎంట్రీ ఒక్కసారిగా హైలైట్గా మారింది. ఇక ఈ సందర్భంగా నయనతార మాట్లాడిన మాటలు కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. తాను ప్రమోషన్లకు రావడానికి ఇష్టపడనని కొందరు భావిస్తుంటారని, కానీ అసలు విషయం అది కాదని ఆమె చెప్పుకోవచ్చారు. స్టేజ్పై మాట్లాడడం తనకు అంత సౌకర్యంగా ఉండదని, అందుకే ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారని నయన్ వెల్లడించారు. అయితే టాక్సిక్ విషయంలో మాత్రం తన నిర్ణయం మార్చుకున్నానని ఆమె తెలిపారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పిన నయనతార, యష్ తనకు ఒక్కసారి ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి రావాలని అడిగారని, ఆయన అడిగిన వెంటనే తాను రావాలనుకున్నారని చెప్పుకోవచ్చారు. యష్ పైన తనకున్న గౌరవాన్ని కూడా ఆమె మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు. నయనతార స్వయంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హాజరై యష్ కోసం ప్రత్యేకంగా మాట్లాడడంతో టాక్సిక్ పైన అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా ట్రైలర్తో మరొకసారి ప్రేక్షకుల దృష్టిని ఇప్పుడు తన వైపు తిప్పుకుంది. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనటువంటి తర్వాత అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా యష్ కొత్త లుక్, యాక్షన్ సీక్వెన్స్లు, స్టైలిష్ మేకింగ్ సినిమా పైన ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. టాక్సిక్ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాకు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్కో జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుండగా హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా భారీ స్థాయిలో యాక్షన్, స్టైలిష్ విజువల్స్, డార్క్ టోన్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. యష్ గత చిత్రాలతో పోలిస్తే టాక్సిక్లో ఆయన పాత్ర కథా నేపథ్యం పూర్తిగా కొత్తగా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతుంది అభిమానులకు. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే టాక్సిక్ ఆగస్టు 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కూడా థియేటర్లకు రాబోతుంది. ఈ ట్రైలర్ ద్వారా ఆ డేట్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో యష్ అభిమానులే కానీ ఇప్పుడు పూర్తిగా టాక్సిక్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 26వ తారీఖు ఆగస్టున థియేటర్లకు రాబోతుంది. అండ్ ట్రైలర్తో బజ్ మరింత పెంచేసింది. ఖచ్చితంగా ఈ సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది. పాన్ ఇండియాలో మరొక సెన్సేషన్ని క్రియేట్ చేయబోతుంది అనేటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి విజువల్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే అయితే అర్థమైపోతుంది.